వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ విడాకులు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. కోర్టు ఆవరణలో అందరూ ఉత్కంఠగా జడ్జి గారి తీర్పు కోసం వేచి చూస్తూ ఉన్నారు. అశ్విని, అరుణ్ తల్లి వంక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉన్నారు. కోర్టు బోన్లో నిలబడి ఉన్న సత్యవతి న్యాయం కావాలని జడ్జి గారి వైపు ఆశగా చూస్తోంది. అవతల బోన్లో ఉన్న భాస్కర్రావు తలదించుకుని ముఖం చూపించుకోలేక సిగ్గుతో నిలబడిపోయాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఒకసారి గతంలోకి వెళ్ళి చూద్దాం. సత్యవతికి భాస్కర్రావుకి పెళ్ళయి 25 సంవత్సరాలు అవుతోంది. పెద్దలు కుదిర్చిన సంబంధం. 16 ఏళ్లకే ఊహ కూడా తెలియని వయసులో తల్లిదండ్రుల మాట మీద భాస్కర్రావుని పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది సత్యవతి. భాస్కర్రావుకి సత్యవతికి 12 సంవత్సరాల తేడా ఉండటం వల్ల పెళ్ళంటే అయింది, కానీ ఆ చిన్న వయసులో అత్తమామలు, భర్త ఏం చెప్తే అది వినటం తప్ప సంసారం, జీవితం అంటే ఏమిటో తెలియదు సత్యవతికి. అప్పట్లో వయసు చూసుకోకుండా బంధుత్వాలను నిలబెట్టుకోవడం కోసం పెద్దలు అలానే పెళ్ళిళ్ళు చేసేవారు. అలా సత్యవతి తల్లిదండ్రులు కూడా మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రులు చేసిన తప్పిదానికి సత్యవతి బలి అయిపోయింది. మంచి వయసులో ఉన్న భాస్కర్రావు ప్రేమగా సత్యవతిని దగ్గర తీసుకున్నప్పుడల్లా సత్యవతి భయంతో వణికిపోయేది. ఏం జరుగుతోందో తెలియక దూరంగా పారిపోయేది. అది ఆమె తప్పిదము కాదు. ఆమె వయసు చిన్నది కావడం వల్ల తనకి అవగాహన లోపంతో ఆ చిన్న వయసులో మనసులోని అనేక భయాలు చోటు చేసుకోవడంతో తను అలా చేస్తూ ఉండేది. అందుకే భాస్కర్రావు బయట తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. అలా కాలం గడిచిపోతూ వచ్చింది. సత్యవతి మంచి వయసుకు వచ్చింది. వయసులో ఉన్న ఆడపిల్లను చూసి ఇష్టపడడం సర్వసాధారణమైన విషయం. ఆ విధంగానే భాస్కర్రావుకి సత్యవతి మీద మనసు మళ్ళింది. అలా సత్యవతి 2 పిల్లలకు తల్లి అయ్యింది. ఇంటి బాధ్యతలతో పిల్లల ఆలనా పాలన చూసుకోవడంలో సత్యవతి మునిగిపోయింది. బయట తిరుగుళ్లకు అలవాటు పడ్డ భాస్కర్రావు మళ్ళీ పెడదారి పట్టాడు. అలా సత్యవతి మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. కానీ సత్యవతి మాత్రం తన భర్త తన మీద ఎటువంటి ప్రేమ చూపించడం లేదని, తనను పట్టించుకోవడం లేదని, ఇంటిలో ఒక వస్తువులా చూస్తున్నాడని మదనపడుతూ ఉండేది. తన మనసులో మాట ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను దహించుకుపోతూ ఉండేది. తన భర్త తనని దూరం పెడుతున్నాడని గమనించిన సత్యవతి తన భర్తకి నచ్చే విధంగా అందంగా ముస్తాబై భర్తకు నచ్చినవన్నీ వండి పెడుతూ మాట కలిపే ప్రయత్నం చేసేది. కానీ భాస్కర్రావు మాత్రం బయట తిరుగుళ్ళు తిరిగి వచ్చి ఇంట్లో మాత్రం ఏమీ ఎరుగని వాడిలా తిని పడుకునేవాడు. సత్యవతి ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె వైపు మొగ్గు చూపేవాడు కాదు. తన భార్య చేసిన ప్రయత్నాలు వెనక అంతరార్థం తెలిసినా కూడా భాస్కర్రావు ఏమీ తెలియని వాడిలా ఉండిపోయేవాడు. తన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఊరికినే ఏ తప్పు లేకపోయినా సత్యవతిని చీటికి మాటికి తప్పులు ఎంచి చీవాట్లు పెడుతూ ఉండేవాడు. తన తప్పిదం ఏమిటో తెలియక భర్త మనసు ఎందుకలా మారిపోయిందో అర్థం కాక తనలో తానే ఏడుస్తూ జీవితం మీద ఆశ కోల్పోయి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించింది. కానీ సత్యవతి 2 పిల్లలకు తల్లి కావడంతో వారి ముఖం చూసి వారిని అనాథలు చేయడం ఇష్టం లేక భాస్కర్రావు మీద నమ్మకం లేక జీవితాన్ని నెట్టుకొస్తోంది. అలా 25 సంవత్సరాలు చూస్తుండకపోయాయి. రాను రాను భాస్కర్రావు తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి. డబ్బంతా బయట ఆడవాళ్లకు ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. ఉద్యోగరీత్యా సొంత ఊరికి దూరంగా ఉండడం వలన తల్లిదండ్రుల భయం లేకుండా పోయింది. ఇంట్లో వాళ్ళకి చెబితే సత్యవతిని శారీరకంగా హింసించేవాడు. భాస్కర్రావు తల్లిదండ్రులు తన తమ్ముడి దగ్గరే ఉండేవారు. భాస్కర్రావు అసమర్థత వలన ఏమీ పట్టించుకోకపోవడం వలన తన తమ్ముడు మొత్తం ఆస్తి అమ్మేసుకుని అప్పులు ఉన్నాయని చెప్పి దొంగ లెక్కలు చూపించేవాడు. తల్లిదండ్రులు కూడా తన తమ్ముడికే సపోర్టు చేయడం వలన వారు మాట్లాడలేకపోయాడు భాస్కర్రావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సత్యవతికి మనసులో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉండేవి. తన పిల్లలను ఎలా పెంచుకోవాలి, వాళ్ళను ఎలా చదివించుకోవాలి, ఆడపిల్లకి ఎలా పెళ్లి చేయాలి అని సత్యవతి మనసుని వెంటాడుతూ వచ్చాయి. పెళ్ళైనప్పటి నుండి భర్తతో ఏనాడు ఏ సుఖానికి నోచుకోలేదు. ప్రేమగా ఒక మూర మల్లెపూలు తెచ్చి ఇవ్వలేదు.
సరదాగా ఒక సినిమాకి తీసుకుని వెళ్ళలేదు. కనీసం ఒక పూట కాఫీ కూడా పెట్టి ఇచ్చి ఎరుగడు. ఆడదంటే వంటింటి కుందేలుగా తనకి ఏమీ తెలియదు అనే విధంగా మాట్లాడేవాడు. నోరెత్తి ఒక్క మాట ఎదురు చెబితే చాలా దారుణంగా శారీరకంగా బాధించేవాడు. అలా సత్యవతి భాస్కర్రావుతో విసిగి వేసారిపోయింది. ఇదిలా ఉండగా ఒకరోజు భాస్కర్రావు తన స్నేహితుడు కూతుర్ని తన కొడుక్కి అరుణ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. ఎందుకంటే తన స్నేహితుడి దగ్గర చాలా అప్పుబడి ఉన్నాడు భాస్కర్రావు. ఆ అప్పుకి బదులుగా తన కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పాడు భాస్కర్రావు. ఆ సంగతి తెలిసిన సత్యవతి తన కొడుకుని పెద్ద చదువులు చదివించాలని అనుకుంటున్నానని, అప్పుడే పెళ్లి చేయనని కరాఖండిగా చెప్పేసింది. నా కొడుకు నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి అని సత్యవతి మీద చెయ్యెత్తాడు భాస్కర్రావు. నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశావు. నిన్ను కట్టుకున్న పాపానికి నేను ఏ రోజు సుఖపడలేదు. నా బిడ్డలనైనా బాగా చదివించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడనాక మాత్రమే పెళ్లి చేస్తాను అని చెప్పింది సత్యవతి. ఆ విషయంలో భార్యాభర్తలిద్దరికీ హోరాహోరీగా వాదన జరిగింది. వయసు తేడా ఉండటం వల్ల భర్త అంటే భయం సత్యవతికి. అందుకే ఏ రోజు సమాధానం చెప్పి ఎరగదు. అలాంటిది ఈరోజు పిల్లల కోసం ఎదిరించి మాట్లాడింది. ఎంత చెప్పినా భాస్కర్రావు వినకపోవడంతో భాస్కర్రావుతో విడిపోవడానికి నిశ్చయించుకుంది సత్యవతి. కానీ ఇంట్లో వాళ్ళందరూ సత్యవతికి నచ్చచెప్పాలని చూశారు. వయసొచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఈ వయసులో విడాకులు తీసుకుంటే ఆడపిల్లకి పెళ్లి కావడం కష్టమని, కనీసం కూతురికి పెళ్ళైనంత వరకు అయినా సర్దుకోమని పరిపరి విధాలుగా అందరూ చెప్పి చూశారు. అప్పటికే మనసు విరిగిపోయి మానసికంగా చనిపోయిన సత్యవతి ఇక అలాంటి భర్తతో తను ఒక్కరోజు కూడా జీవించలేను అని తెగేసి చెప్పేసింది. ఏ రోజైతే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టిందో ఆ రోజే పిల్లలిద్దరిని తీసుకుని తాను వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ఒక చిన్న హోటల్లో వంట మనిషిగా చేరింది. ఆమె చేతి వంట అమృతంలాగా ఉండటంతో ఆమె వంటకు గిరాకీ పెరిగింది. అందరూ ఆమె చేసిన వంటలనే కావాలని అడిగేవారు. ఇక హోటల్ యాజమాన్యం కూడా ఎంతైనా ఇచ్చి సత్యవతిని పనిలో పెట్టుకోవడానికి ముందుకు వచ్చేవారు. అలా ఆమె సంపాదించడం మొదలుపెట్టింది. తన కాళ్ళ మీద తను నిలబడడం నేర్చుకుంది. ఇప్పుడు బిడ్డలను తనే చూసుకుంటోంది. తన జీవితంలాగా తన బిడ్డల జీవితం కాకూడదు అని తెగించి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు కోర్టులో తీర్పు. సత్యవతి భాస్కర్రావుని వదిలేసి వెళ్ళి ఈ రోజుకి సరిగ్గా 6 నెలలు అవుతోంది. సత్యవతి వదిలి వెళ్ళిపోయిన తర్వాత అనారోగ్యం కూడా వచ్చింది భాస్కర్రావుకి. ఉద్యోగం పోయింది. ఈ 6 నెలల్లో కనీసం తిన్నావా, ఉన్నావా, పోయావా అని అడిగేవాడు లేక అనారోగ్యంతో కుక్క బతుకు బతికాడు భాస్కర్రావు. రోజుకో ఒక అమ్మాయితో తిరిగి భార్యని నిర్లక్ష్యం చేసినందుకు భగవంతుడు తగిన శాస్తి చేశాడు భాస్కర్రావుకి. చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల ఎవరూ ఇప్పుడు భాస్కర్రావుని దగ్గరకు కూడా రానివ్వడం లేదు. దానికి తోడు అనారోగ్యం కూడా తోడయ్యింది. ఎప్పుడైనా ఉన్నప్పుడు దేని విలువ తెలియదు, చేజారిపోయిన తరువాతే విలువ తెలుస్తుంది. మనిషి విలువైన, వస్తువు విలువైన. అలాగే భాస్కర్రావుకి కూడా సత్యవతి విలువ తెలిసొచ్చింది. భాస్కర్రావుకి విడాకులు ఇవ్వడం ఏ మాత్రం ఇష్టం లేదు. తన తప్పు తెలుసుకున్నాడు కనుక ఒప్పుకుంటే భార్య బిడ్డలతో సంతోషంగా జీవితాన్ని పంచుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. తాళి కట్టిన పాపానికి అతడు ఎలాంటి వాడైనా భరిస్తూ ఇన్నాళ్ళు ఓపిక పట్టింది సత్యవతి. కోర్టు 6 నెలలు గడువు ఇచ్చింది. ఈ 6 నెలల లోపున మనసు మార్చుకుంటే తిరిగి యథావిధిగా భార్యాభర్తలు సంసారం చేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. 6 నెలల తర్వాత ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ కోసం కోర్టు బోనులో నిలబడి ఉన్నారు భాస్కర్రావు, సత్యవతి. ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జడ్జి గారు, నీ భర్తతో కలిసి ఉండడం నీకు ఇష్టమేనా తల్లి అని సత్యవతిని అడిగారు. అందుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సత్యవతి. నీ భార్యతో కలిసి ఉండటం ఇష్టమేనా అని అడిగారు భాస్కర్రావుని జడ్జి గారు. అప్పటికే సగం చచ్చిపోయిన ముఖం చూపించుకోలేక సిగ్గుతో నలిగిపోతున్న భాస్కర్రావు, ఆ అవకాశం నా భార్య నాకు ఇస్తే నా జీవితాన్ని నిలబెట్టుకుంటాను. తాను నాకు ఎంతో చేసింది, కానీ నేను ఏ రోజు గమనించలేదు. ఆడదంటే వంటింటి కుందేలుగా చూశాను. నా భార్యకి ఏ రోజు నా ప్రేమను అందించలేదు. నాలాంటి వెధవతో ఇన్నాళ్ళు కాపురం చేయటమే గొప్ప విషయం. ఆమె దూరం అయ్యాక మాత్రమే నాకు తన విలువ తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను.
నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆమెని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను, నా బిడ్డలకి మంచి భవిష్యత్తును కలిగిస్తాను అని కన్నీరు పెట్టుకున్నాడు భాస్కర్రావు. భర్త అలా కన్నీరు పెట్టుకోగానే కరిగిపోయింది సత్యవతి. ఎప్పుడు గర్జిస్తూ గంభీరంగా ఉన్న మనిషి ఇప్పుడు మెతకపడిపోయి చేతకాని వాడిలా నిస్సహాయ స్థితిలో ఉన్న భర్తని, అతనిలో మార్పు చూసి సంతోషపడింది. కానీ ఉద్యోగం పోయి చేతిలో డబ్బు లేక దీనావస్థలో ఉండటం వల్ల ఆధారం కోసం అలా నటిస్తున్నాడేమో అని అనుమానపడింది. అందుకే మనసుని రాయి చేసుకుని ధైర్యంగా నిలబడి చూస్తోంది సత్యవతి. మరి ఏమంటావు తల్లి? నీ భర్తతో నీతో విడిపోవడం ఇష్టం లేదంటున్నాడు, నువ్వు నీ పిల్లలు కావాలంటున్నాడు. మరి అతనితో కలిసి ఉండటం నీకు ఇష్టమేనా అని అడిగారు జడ్జి గారు. సార్, భారీగా నేను ఏనాడో చచ్చిపోయాను. నా బిడ్డకు తల్లిగా వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డలకు న్యాయం జరగాలి సార్. నా బిడ్డల సంరక్షణ కావలసిన సదుపాయాన్ని కల్పించే తండ్రిగా నిలబడతాను అంటే నాకు సమ్మతమే. కానీ అతనితో కలిసి నేను ఉండలేను అని తెగ చెప్పేసింది సత్యవతి. ఆమె నిర్ణయం విన్న జడ్జి గారు తన పిల్లలకు సంరక్షకుడుగా మాత్రమే ఉండేందుకు పిల్లల బాధ్యతలను అప్పచెప్పింది. పిల్లల సంపూర్ణ రక్షణ, వారి బాధ్యతల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు సత్యవతికి ఇచ్చింది. సత్యవతి ఇష్టప్రకారం తనకు విడాకులు ఇప్పించారు. భాస్కర్రావు తన తప్పుకు క్షమించమని అందరి ముందర భార్యకు క్షమాపణ చెప్పాడు. విడాకులు తీసుకోవద్దని ప్రాధేయపడ్డాడు. కానీ సత్యవతి మనసు మార్చుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం? అన్నీ కోల్పోయిన తర్వాత మారిపోయాను అంటే ఎవరు మాత్రం నమ్ముతారు? సత్యవతి కూడా అందుకే నమ్మలేదు. తాను చేసిన తప్పులకు తగిన శిక్ష పడిందని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు భాస్కర్రావు. పిల్లలిద్దరినీ తీసుకుని సత్యవతి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.